హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్గా ఒక ఇన్విజిబుల్ చైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే OHP షీట్ తీసుకొని క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా వైట్వి, అవి పెట్టుకోవాలి. కింద హార్ట్ షేప్వి సెరామిక్ గోల్డ్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. నేను B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది నెక్కి పెట్టుకుంటే. క్లిప్ స్టోన్స్కి బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది, గేర్ వైర్లోకి ఈజీగా ఎక్కించుకోవచ్చు. నేను టోటల్ 5 చేశాను. దీన్ని నీట్గా స్మాల్ కటర్ తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. నేను గేర్ వైర్ 18 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మనం లాస్ట్లో హుక్కి వాటికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి టోటల్ 17 అట్లా వస్తుంది. ఫస్ట్ అయితే లాక్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి, దాన్ని క్రింపింగ్ బీడ్స్ అని కూడా అంటారు. తర్వాత ఒక పెండెంట్, మళ్ళీ ఇంకొక లాక్ బీడ్ ఎక్కించుకోవాలి. అట్లాగా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆ బీడ్స్ని ప్రెస్ చేసుకోవాలి. మరీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే పెండెంట్ ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా, అందుకని. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఈ డిస్టెన్స్ మన ఇష్టము, మీరు స్కేల్ పెట్టి కానీ టేప్ పెట్టి కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలుచుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ప్రెస్ చేసుకోండి. మ్యాక్సిమం 1 ఇంచ్ అయితే మంచిగా అనిపిస్తుంది చూడడానికి. సేమ్ ప్రాసెస్ అంతే. ఇటు సైడ్ ఒక 2 పెండెంట్స్, అటు సైడ్ ఒక 2 పెండెంట్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు టోటల్ 5 కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు లాస్ట్లో మనం హుక్ యాడ్ చేసుకుందాం. నేనైతే 2 లాక్ బీడ్స్ ఎక్కించుకున్నాను, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది కదా లాస్ట్లో, అందుకని. మనం హుక్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లోబ్స్టర్ది హుక్ ఉంటుంది అదైనా యాడ్ చేయొచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. సెకండ్ సైడ్ కూడా అంతే. నేను అడ్జస్టబుల్ చైన్ యాడ్ చేశాను, లేదంటే ఒక రింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫైనల్ అవుట్ఫిట్ చాలా సింపుల్గా ఉంది కదా.